ఈరోజు అయితే మా ఇంట్లో చపాతీ ఎగ్ కర్రీ. ఎక్కువ శాతం చపాతీ అయితే చేయను నేను, చాలా తక్కువ చేస్తాను చపాతీ. ఎందుకంటే దానికి కాంబినేషన్లో ఎగ్ కర్రీ అన్న తింటారు, లేదంటే చపాతీ ఆమ్లెట్ అన్న కావాలి, తినాలనుకుంటే పన్నీర్ కర్రీ అన్న కావాలి. అలాంటి వాటికే చపాతీ తింటారు, అందుకోసం తక్కువ చేస్తాను. నేనైతే చపాతీ తింటాను అనుకో. ఇక్కడైతే ఉడుకుతుంది. మా అమ్మాయి లేస్తుందేమో తొందరగా వేద్దాము అని చూసిన, ఆమె లేచే వరకు 10 అయింది. ఇప్పుడు చపాతీ వేసుకుంటున్నా. ఎగ్ కర్రీ అయితే వేసేసిన. మా ఆయన అయితే పొద్దున్న ఊరు వెళ్ళిపోయిండు, ఆయనకి ఏదో పని ఉంది అనేసి ఊరు వెళ్ళిపోయిండు. వంట చేసే పని కూడా లేదు కదా అనేసి కూర్చున్నా. ఇప్పుడు వంట చేసుకుంటున్నా. మిగతా పని ఉంది, ఇది అయిపోయినాకనే క్లీన్ చేసుకోవాలి. లేట్ అవుతూ ఉంటే ఉడుకుతూ ఉంటాయి. అయినా పొద్దున్న మా ఇంట్లో కిచెన్లో స్టవ్ దగ్గర వంట చేయాలంటే కొంచెం ముఖం మీదనే ఎండ పడుతుంది, చేయడానికి కష్టం లేదు. కొంచెం లేట్ అయితేనే ముఖానికి ఎండ కొట్టదు, లేదంటే డైరెక్ట్ ముఖానికి కొడుతుంది ఎండ. ఆ టైంలో వస్తుంది కదా, ఇంకెక్కువ భరిస్తుంది ముఖానికి కొట్టి, వద్దన్న చుంటలు కారిపోతాయి. రోయిన్ కార్డులా ఏమంటారు, రోళ్ళు కూడా వగులుతాయని అంటారు, అంత ఎండలు కొడతాయంటారు. అది నిజమేనా? వెనకటి సామెత. ఇప్పుడైతే చూస్తుంటే మాత్రం అది నిజమే అనిపిస్తుంది, అంత ఎండలు అయితే కొడుతుంది. రోళ్ళు వగలలేదా చూడాలి. కానీ వెనకటి సామెత అది పగిలి ఉంటాయి, అందుకే అది సామెత అన్నారు, అంత ఎండలు ఉంటాయి అని. మెయిన్ చేంజ్ చేసుకురు టిఫిన్. ఏం టిఫిన్ చేసుకురు అనేది కామెంట్లో చెప్పండి. మామిడికాయలు పెడితే ఉడకబెట్టిన చారు చేద్దామనేసి మధ్యాహ్నానికి. ఈ ఎగ్ కర్రీ ఉంటుంది కదా, మామిడికాయలు ఉడకబెడదాము అని అనుకుంటున్నాను నేను. ఎట్లా మా ఆయన వచ్చేవరకు సాయంత్రం అవుతుంది. ఈసారి ఇంటికాడ నుంచి ఏమన్నా తెస్తాడా తేడా చూడాలి. ఊరి నుంచి ఏమన్నా తెస్తా వీడియోలో షేర్ చేస్తాను, తెకపోతే ఏం లేదు. అన్నిసార్లు తేడు, ఒక్కొక్కసారి తెస్తాడు. ఒక్క పని మీదనే డైరెక్ట్ ఇంటికే వస్తాడు అనుకుంటే తెస్తాడు, లేదు వేరే వేరే పనుల మీద పోయిందనుకో తేడు. ఈసారి ఏంటంటే 2-3 అనుకొని పోయారు ఊరికి, తెస్తాడా తేడా తెలియదు. అందరు ఉంటారు కదా. మా అమ్మ అయితే తాటి ముంజలు తీసుకురా అని చెప్పింది. తాటి ముంజలు ఏమంటారు, ముంజలే కదా. ఊళ్ళలో మాకు లుంజలు అని అలవాటు చేసాడు కాబట్టి అదే వస్తుంది ఎక్కువ శాతం. ఉడుకుతుంది. నేను కాఫీ తాగేసిన, ఇంకా లేస్తలేదు అనుకుని పొద్దున పూట అంత తొందరగా కాఫీ తాగాను. టిఫిన్ తిన్నాకనే తాగుతా, కానీ ఈరోజు మాత్రం ఇంకా లేస్తలేదు అనేసి. ఈయన కూడా లేడు, పని అయిపోయింది, బోర్ కొడుతుందని కాఫీ తాగాను పొద్దున్నే. ఇప్పుడు టిఫిన్ తిన్నాను. ఒక కాఫీ తాగినా, ఓ జాంకాయ తిన్నా, ఒక కాఫీ తాగినా, ఓ జాంకాయ తిన్నా, ఎనర్జీ కోసం ఇప్పటిదాకా. పొద్దున పూట మాత్రం ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేసేయాలి. పొద్దున పూటనే కదా, ఏ టైంలో అయినా సరే, కానీ మనమైతే ఖాళీ కడుపుతో అట్లా కూర్చోవద్దు, వేసేయాలి. ఓకేనా? ఇక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ టిఫిన్ తిన్నాక క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఆ లోపల స్టవ్ కూడా వేడి తగ్గుతుంది కదా, మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎగ్ కర్రీ చూపిస్తా. ఎగ్ కర్రీ అయితే వేసేసిన. ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ తెలంగాణలో ఎక్కువ చేస్తారు. ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇదే చేస్తారు. ఏ కూరలు లేకపోయినా కానీ ఇంట్లో అయితే కోళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఊళ్ళల్లో చాలా వరకు. మా చిన్నప్పుడు అందుకోసం గుడ్లు మాత్రం ఉల్లిగడ్డలు ఉంటాయి, ఉల్లిగడ్డలు వండేది, ఉల్లిగడ్డలు ఉంటాయి, అందుకోసం ఎక్కువ శాతం ఇది చేసేది. ఏ టిఫిన్ చేసినా కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది. ఇది నిన్న చేసిన పొంగనాలు, ఇవి మాత్రం అట్లే ఉన్నాయి. చారుకైతే మామిడికాయలు ఉడకబెట్టేసాం. ఈ కేటీల గురించి కూడా అందరు అడుగుతారు, ఒకసారి అయితే దీని గురించి వీడియో తీస్తాను నేను సపరేట్గా. బాటిల్లోనైతే నేనైతే ఖచ్చితంగా నైటు సబ్జా, చియా సీడ్స్, కొంచెం నిమ్మరసం వేసి నానబెట్టుకుంటా. పుదీనా ఇవి కూడా వేస్తా, కానీ నిన్నైతే ఏం వేయలేదు. ఏముంటే అవి వేస్తా. నానబెట్టేసుకొని ఒక బాటిల్ అయితే కంప్లీట్ చేస్తా, 1 లీటర్ దాంట్లో నానబెట్టేసుకుంటా కంప్లీట్ చేసుకుంటా. నూనె వేడి చేసిన, కొబ్బరి నూనె, ఇదంతా షార్ట్ రూపంలో పెట్టేస్తాను నేను. ఈ నూనె ఏమేమి వేసి వేడి చేసిన అనేది ఇది బాటిల్లో పోసుకోవాలి. ఇంకా అదో పని ఉంది. ఇది నిన్న వేసిన వడియాలు, నిన్నము చారన్స్కు పప్పుచారన్స్కి అయితే వడియాలు వేయించిన. అందులోకి చల్లమిరపకాయలు కూడా, మేము ఇంట్లో చేసుకున్న చల్లమిరపకాయలు, ఇంట్లో చేసుకున్న వడియాలే. మేమేం బయట కొనుక్కరాము. ఇవన్నీ మా అమ్మ చేసి పెడతారు.
ఇవి వడియాలు ఎంచుకున్నా, ఇవి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి నా వీడియోలు ఈ వడియాల గురించి నా బిడ్డకు వీడియో పెడితే మా పెద్ద ఆమెకు మమ్మీ అని మొత్తుకుంటుంది. ఎందుకంటే దానికి అంత ఇష్టం, వడియాలంటే మస్తు ఇష్టం. ఆకలి అవుతుందంటే 4 వడియాలు ఏం చేస్తా కూడా తింటుండే సాయంత్రం పూట. పాపం పోయేటప్పుడు లగేజ్ లేదని తీసుకుపోలేదు, ఉన్నా కానీ ఆడ స్టవ్ ఏముంది మళ్ళీ చేసుకోవడానికి. ఇప్పుడైతే చపాతీ పెట్టుకుని అయితే టిఫిన్ అయితే ఫస్ట్ తినేస్తా, తిన్నాక మిగతా పని అయితే చేసుకుంటా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో ముచ్చటించుకుందాం రండి. ఇప్పుడైతే నేనైతే చపాతీ అయితే తింటున్నాను. చపాతీ తిన్న తర్వాత మిగతా పని అయితే చేసుకోవాలి. అంటే పిల్లలు కాలేజ్కి పోయేది లేదు, స్కూల్కి పోయేది లేదు కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటున్నా. ఈయన పోతున్నా 10 o'clock వెళ్ళిపోతాడు కదా అని కొంచెం ఎర్లీగా చేస్తుంటే, బట్ ఇద్దరు పోయేటోళ్ళు లేరు కాబట్టి ఈరోజు అయితే ఈయన కూడా ఊరికి పోయిండు అనేసి ఇక పని అయితే నిదానంగా చేసుకుందాంలే అనేసి చేస్తున్నాను. అంటే ఇల్లు పూజ ఇట్లాంటివన్నీ అయిపోతాయి. పొద్దున్న మా ఆయన పూజ చేసే పోతాడు, 6 గంటలకైనా పూజ చేసే పోతాడు, 4 గంటలకైనా పూజ చేసే పోతాడు అన్నట్టు. మా వారే పూజ చేస్తాడు, క్లీన్ చేసే పని నాది, పూజ చేసే డ్యూటీ ఆయనది అన్నట్టు. పూజ అంటూ నేనేం చేయను, ఎప్పుడో ఒకసారి పూజ చేస్తాను. నాకు చెయ్యాలి అని నచ్చినప్పుడు, అప్పుడప్పుడు దేవుడిని క్లీన్ చేయాలి అన్నప్పుడు అట్లాంటప్పుడు చేస్తుంటా. నెలలో ఒక 2-3 సార్లు చేస్తుంటా అంతే. నేనైతే తక్కువ చేస్తాను పూజ. టిఫిన్ తిన్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇది క్లీన్ చేసుకుంటేనే మళ్ళీ మధ్యాహ్నానికి నేను వంట చేయాలి అనేది అనిపిస్తుంది, లేకపోతే చేయాలి అనిపించదు. ఇది ఉంది కదా అనిపిస్తుంది. అయినా మాకు లేట్ అయితే ఏమవుతుందంటే నల్లల్లా ఎంత వేడిగా వస్తాయంటే, లేట్ అయితే అసలు మనం గిన్నెలు కాదు కదా నల్ల సింక్ కింద మేమైతే చెయ్యి కూడా కడుక్కోలేం. అన్నం తిన్న తర్వాత చెయ్యి కూడా కడుక్కోలేం, అంత వేడిగా ఉంటాయి నీళ్ళు, మా నీళ్ళు అయితే. అందుకోసం, ఎందుకంటే మాకు ట్యాంకులు సిమెంట్ కావు, అందుకోసం వేడిగా ఉంటాయి. ముందే కడుక్కుంటాం, లేదంటే లాస్ట్కి సాయంత్రం 7 o'clockకి. మా ఆఫ్టర్నూన్ నల్ల కింద చేయి పెట్టాము, సింకులో పెట్టాము. ఇక వాష్ బేషన్లో కడుక్కుంటాం చేయి, కానీ సింకుల్లో మరీ అంతా కాలుతాయి. మిగతా దగ్గర అంతా కాలవు, కానీ సింకులో మాత్రం టూ మచ్ కాలుతాయి నీళ్ళు. ఎందుకు కాలుతాయో నాకు అర్థం కాదు. ఇక్కడైతే కడిగిన గిన్నెలన్నీ కూడా నేను సర్దుకుంటున్నాను. బ్లాగ్స్ పెట్టని అడుగుతూ ఉంటారు. ఎండాకాలం వీడియోస్ షూట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ కదా, అందుకే షూట్ చేయలేకపోతున్నా. కానీ చాలామంది ఏమో ఏడికి వెళ్ళినా వీడియోస్ పెట్టు అని అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతారు. తెలియని వాళ్ళు కూడా చాలామంది అడుగుతారు, మీరు వీడియోస్ పెట్టట్లేదా, ఛానల్ తీసేసిరా అని కూడా మొన్న ఒకరు అడిగారు పెళ్ళిలా. అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత పెట్టేవరకు వాళ్ళకి నోటిఫికేషన్ పోతలేనట్టుంది, అందుకే వీడియోస్ పెట్టట్లేదా మీరు, ఛానల్ తీసేసిరా అని అడిగారు. నా ఛానల్ ఎక్కడ తీసేయలేదు, ఛానల్ ఉంది. బట్ కొద్ది రోజుల మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి అయితే డైలీ పెట్టాలని అనుకుంటున్నాను, షార్ట్ కానీ లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టాలని ట్రై చేస్తున్నాను. బట్ సమ్మర్ అయిపోయిన తర్వాత మాత్రం రెగ్యులర్గా అయితే పెడతాను. ఎప్పుడు మాటిస్తావు కానీ పెట్టవు కదా, నీళ్ళు మా అంటావు కదా, మీరు అంటారని నాకు తెలుసు. కానీ ఇక నుంచి అయితే రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను, నా కోసమే కదా. కానీ వీడియోస్ అనేది కొంచెం నాకు రిలీఫ్నెస్ కోసమే నేను వీడియోస్ పెట్టుకుంటాను. కొన్నిసార్లు నాకు ఈ పని చేయాలనిపించదు, అదే వీడియో షూట్ చేసుకున్నాను వీడియో కోసము అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేసేస్తా కదా అన్నట్టు, అలాంటి బద్ధకాన్ని పక్కకు పెట్టడానికి వస్తుంది అన్నట్టు. నేనైతే అలాంటప్పుడే నాకు వీడియో చెయ్యాలి అని అనిపిస్తుంది. లేజినెస్ ఎప్పుడైతే మన బాడీలో ఉంటుందో, తయారవుతుంటుందో, అప్పుడే నేను వీడియో షూట్ చేయాలనుకుంటాను. అట్లాంటప్పుడే మనం బద్ధకాన్ని పక్కన పెట్టేసి పని అయితే చేసుకుంటాం కదా, లేదంటే తర్వాత చేయొచ్చులే అన్నట్టు అనిపిస్తుంటుంది. నాకే అట్లా అనిపిస్తుంది, మీకు కూడా అట్లా అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. బట్ ఇప్పటికైతే గిన్నెలన్నీ క్లీన్ చేశాను, అవన్నీ మళ్ళీ నీళ్ళు గారని అనేసి వేరే దాంట్లోకి అయితే స్టాండ్లోకి వేసి పెట్టేశాను, గిన్నెల స్టాండ్లకి. తర్వాత ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే పెద్ద వంట కూడా ఏం లేదు కదా, చపాతీ ఎగ్ కర్రీ అంతే వేసిన, ఏం చేయలేదు. పొద్దున కాఫీ, అంతకుమించి నేను ఏం చేయలేదు కాబట్టి ఇలా వంట. ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్ళాలి అనుకున్నాను, అందుకే వంట కూడా ఇంకా వేరేం ప్రిపేర్ ఏం కాలేదు, చేయలేదు. మా ఆయన కూడా లేరు కదని కొంచెం ఉల్లిగడ్డ అయితే తీసి పెట్టేసుకున్నాను పక్కన, ఎందుకంటే చారు కోసం అనేసి. ఇందాక ఉల్లిగడ్డ కట్ చేసిన, ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ చేసిన కదా. ఇక్కడైతే నేనైతే గ్రీన్ టీ ఎట్లా చేసుకుంటామని అడుగుతారు కదా చాలామంది. నేను గ్రీన్ టీ అయితే ఫస్ట్ అయితే గ్రీన్ లీవ్స్ అయితే వేసుకొని వేడి నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు అయితే వేసి పెట్టేసుకుంటా. ఒక 5 minutes అయితే పక్క కట్టేసుకుంటా. వేడి మసాలా నీళ్ళు అయితే పోసి పెట్టేసుకుంటా. ఒక 5 minutes మూత పెట్టేసి పక్క కట్టేసుకుంటా. అది ఒక 5 minutes తర్వాత ఇలా పెట్టేస్తే ఆ లీవ్స్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఉంచుకొని అయితే తాగేస్తున్నాను నేను. ఇంట్లో నిమ్మకాయ కూడా వండుకోవచ్చు, నిమ్మకాయ హనీ కూడా వేసుకొని తాగొచ్చు. నేనైతే ఇక్కడైతే ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న కషాయంలో అన్నీ వండేసుకుంటా కాబట్టి నిమ్మకాయ హనీ పొద్దున్నే వేసేసుకొని తాగేస్తాను నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్.
లేవగానే ఫస్ట్ అది తాగేస్తా కాబట్టి ఇక్కడైతే నేను ఏం వేసుకోకుండానే తాగేస్తున్నాను. ఇలా అయినా బాగానే ఉంటుంది, అలవాటు అయితే బాగానే ఉంటుంది. ఇక ఓపిక్గా వీడియో చూసారంటే ఇంతో అంతా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.